మీరు చెప్పారు, మేము చెప్పాము ఎలక్షన్ మేనిఫెస్టోలో. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే చెప్పారో దిశ, ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు వాళ్ళు 6,000 రూపాయలు ఇస్తారు కాబట్టి అదనంగా 9,000 రూపాయలు మేము ఇస్తా ఉన్నాం. వాళ్ళు చెప్పిన తర్వాత మీరు 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి బొక్క పెట్టి 7,500 చేశారు. అది నమ్మక ద్రోహం, అది మోసం, అది మడమ తిప్పడం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవది దిశ, ఎవరైతే రైతులు అప్పుడు పెద్ద రైతులకు ఎక్కడా ఇవ్వలేదు, పెద్ద రైతులు ఇవ్వకపోతే నేనేం చెప్పానంటే దిశ, పెద్ద రైతులకు కూడా ఇస్తాం, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చుంటే 10 + 6 16,000 అయ్యేది దిశ. అందుకే వాళ్ళకి 10,000 వాళ్ళకి 9,000 అన్నాం. అది ఆ రోజు మేము కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా పరిగణలోకి తీసుకుని రెండూ కలిపి మనమేమి ఇస్తున్నాం వాళ్ళేమి ఇస్తాం స్పష్టంగా చెప్పాం. మీరు మోసం చేయాలి కాబట్టి మీరు 12,500 రూపాయలు ఇస్తామని ఇప్పుడు మాయమాటలు చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న దిశ. ఇప్పటికైనా ఆ చెడ్డ పేరు మీకు వద్దు, మాట తప్పద్దండి, మడమ తిప్పద్దండి, మాట మీద నిలబడండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మాట మార్చి అవన్నీ కాకుండా 12,500 రూపాయలు ఇచ్చి మీ మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తారు దిశ. కుక్కతోక వంకర అని ఎప్పుడైనా సామెత విన్నారా అధ్యక్ష? కుక్కతోక వంకర అన్న సామెతకు సాక్షాత్తుగా ఎగ్జాంపుల్ ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు. నేను అందుకే చెప్తున్నా దిశ, ఎవరిది కుక్కతో కంకరో, ఎవరిని నమ్ముకొని కుక్కను నమ్ముకొని గోదావరి ఈదాలనుకుని నది మధ్యలో పోయినట్టు మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు ప్రజలు మోసపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయం ప్రజలు చెప్తున్నారు. కుక్కతో పట్టుకొని గోదావరి ఈదాలనుకున్నాం, మధ్యలో మునిగిపోయామని రైతులు బాధపడే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏం బాధ లేదు, అన్ని ముందు ఉంది ముసళ్ళ పండగ. మీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటడంలా. ఇది వాస్తవం. ఇంకా అప్పుడే అయిపోలా, 7 నెలలే సంబరం, ఇంకా చాలా రోజులు ఉంది. మీ కథలన్నీ కూడా ప్రజలు చూసే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అధ్యక్ష, నేను అడుగుతున్నా అధ్యక్ష ఒక మాట. ఈ ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా ఆయన ఏమనుకుంటారంటే ఈ హౌస్లో నేను ఏం చెప్పినా అది వాస్తవం అయిపోతుంది, ప్రజలంతా చెవులో పూలు పెట్టుకున్నారు, అందరూ నమ్మేస్తారు అనుకుంటున్నాడు. కడాలు అందరూ కలిసి మీ చెవులో పూలు పెడతారు, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండమని ఫైనాన్స్ మినిస్టర్ కోరుతున్నా.